నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడలో ఉత్సాహంగా హర్ ఘర్ తిరంగా అవగాహన ర్యాలీ. 500 బైకులపై జాతీయ జెండాలతో తిరిగిన బీజేపీ కేడర్. మాలలను అడగదొక్కాలనుకోవడం సరికాదు. కూటమి ప్రభుత్వం తీరుపై పిఠాపురంలో నాయకుడు బత్తిన శామ్యుల్ అసహనం. 2000 ఎకరాల్లో పంటకు నష్టం జరిగిందన్న పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ. ప్రభుత్వం ఆదుకోవాలంటూ విజ్ఞప్తి. మురుగునీటి పారుదలకు డ్రైనేజీలు అవసరమన్న కలెక్టర్ నాగరాణి. కొబ్బరికాయలు కొట్టి పూడికతీత పనులు ప్రారంభం. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటిపై జెండాను ఆవిష్కరించాలని భారతీయ జనతా యువ మోర్చా జిల్లా అధ్యక్షులు చిలుకూరి రామ్ కుమార్ పేర్కొన్నారు. ఈ మేరకు కాకినాడ రూరల్ అచ్చంపేట జంక్షన్ నుంచి సర్పవరం భానుగుడి జంక్షన్లు, జగన్నాథపురం జెడ్పీ సెంటర్ మీదుగా బాలాజీ చెరువు సెంటర్ వరకు 500 బైకులు జాతీయ జెండాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు చిలుకూరి రామ్ కుమార్, పార్లమెంట్ కన్వీనర్ రంబాల వెంకటేశ్వరరావులు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎన్నో పోరాటాలు చేసి ఈ సమాజాన్ని మనకు అందించారు. అటువంటి త్యాగమూర్తులందరినీ కొనియాడుకుంటూ ఏదైతే మనకు స్వాతంత్రం తెచ్చిపెట్టిన మహానుభావులు ఎంతోమంది వారందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర జాతీయ అధ్యక్షులు, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు పురంధరేశ్వరి గారు పిలుపు మేరకు ఆగస్టు 15 వరకు కూడా ఘర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రతి ఇంటిపై కూడా జెండా ఎగరవేసి భారతీయతను, భారతదేశ ఉన్నత్వాన్ని, అదేవిధంగా భారతదేశం పట్ల గౌరవత్వాన్ని చాటుకునే విధంగా జెండాకు సెల్యూట్ చేస్తూ ప్రతి ఇంటిపైన కూడా జెండా ఎగరమని చెప్పేసి పిలుపునివ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ రోజున కాకినాడ రూరల్ అసెంబ్లీ నుంచి బయలుదేరిన యాత్ర జిల్లా వ్యాప్తంగా కూడా యువ మోర్చా ఆధ్వర్యంలో యువ మోర్చా అధ్యక్షుడు సిట్ర పాపారావు గారు, అదేవిధంగా జిల్లా ఈ కార్యక్రమానికి ఇన్ఛార్జి వహించినటువంటి సలాద్ అనిల్ గారు, అదేవిధంగా వెంకటేష్ గారు, లక్ష్మీప్రసాద్ గారు అందరూ కూడా ఈ కార్యక్రమం జిల్లా అధ్యక్షుడు గారు ఆయన కూడా ఈ కార్యక్రమానికి హాజరవడం జరిగింది. తప్పకుండా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడమే కాకుండా దీని ఆధారంగా ఆగస్టు 15 వరకు కూడా ప్రతి ఇంటిపై జెండా ఎగరవేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా భారతీయతను చాటుకోవాలని ఈ ర్యాలీ 15 వరకు కూడా సాగుతుంది. అదేవిధంగా ఆగస్టు 14న ఏదైతే దేశ విభజన మనకి దుర్దమైన రోజు, ఎందుకంటే దేశ విభజన జరిగింది, అది కూడా ప్రజలకు తెలియాలి కాబట్టి ఆగస్టు 14 కూడా దేశ విభజన సందర్భంగా మౌన ర్యాలీలు కూడా చేయడం జరుగుతుంది. ఆగస్టు 15 పెద్ద ఎత్తున ప్రతి ఇంటిపై జెండా వేయడమే కాకుండా ఇప్పటి నుంచి కూడా వేయాలని చెప్పేసి దానికి తగ్గ జెండాలు కూడా సమకూరుస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం దొడ్డిపట్ల గ్రామంలో యునైటెడ్ కాపు ఇంటర్నేషనల్ సర్వీస్ క్లబ్ ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో యూరాలజిస్ట్, దంత వైద్యం, చర్మ వ్యాధులు, కంటి పరీక్షలు, జనరల్ మెడిసిన్, బీపీ, షుగర్, ఈసీజీ రక్త పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షులు జక్కంపూడి మదన్ మాట్లాడుతూ యునైటెడ్ కాపు క్లబ్ ద్వారా గత 4 సంవత్సరాల నుంచి అనేక సేవా కార్యక్రమాలు చేపట్టామని, అందులో భాగంగా ఈ రోజు యలమంచిలి మండలం దొడ్డిపట్ల గ్రామంలో మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లబ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ ముచ్చర్ల సంజయ్, క్లబ్ గవర్నర్ పెనుమక రామారావు, కార్యదర్శి దుర్గాప్రసాద్ పాల్గొన్నారు. ఈరోజు దొడ్డిపట్ల జిల్లా పరిషత్ హై స్కూల్లో ఉచిత మెగా వైద్య శిబిరం యునైటెడ్ కాపు ఇంటర్నేషనల్ సర్వీస్ ఆర్గనైజేషన్ చేపట్టడం జరిగింది. మరి ఈ రోజున దంత వైద్యానికి సంబంధించి, యూరాలజీకి సంబంధించి, కంటి పరీక్షలు, అదేవిధంగా జనరల్ మెడిసిన్ ఆ డాక్టర్లందరూ కూడా కిమ్స్ హాస్పిటల్ నుంచి విచ్చేయడం జరిగింది. అలాగే చర్మ వ్యాధుల డాక్టర్ కూడా పాల్గొన నుంచి విచ్చేయడం జరిగింది. మరి ఇలాంటి మెగా వైద్య శిబిరాల్ని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకొని అందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. మరి ఈ కార్యక్రమం చేపట్టిన గవర్నర్ పెన్మాక రామ్మోహన్ రావు గారు, ముఖ్యంగా మా ప్రెసిడెంట్ అయినటువంటి జక్కంపూడి మదన్ మోహన్ గారు, అదేవిధంగా దుర్గాప్రసాద్ గారు సెక్రటరీ, మొత్తం యునైటెడ్ కాపు సభ్యులందరూ కూడా విచ్చేసి ఇక ఈ కార్యక్రమానికి తోడ్పడుతున్నందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ప్రజలందరూ కూడా ఇది సద్వినియోగం చేసుకోవాలి అని కోరుకుంటున్నాను.
యునైటెడ్ కాపు సర్వీస్ క్లబ్ తరఫున దొడ్డుపట్ట గ్రామంలో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ క్యాంప్లో డెంటిస్ట్, అలాగే స్కిన్ స్పెషలిస్ట్, యూరాలజిస్ట్, ప్యాథాలజిస్ట్, అలాగే కిమ్స్ హాస్పిటల్ నుంచి ప్రత్యేక డాక్టర్లందరినీ కూడా రావడం జరిగింది. మరి ఈ యొక్క సర్వీసెస్, ఫ్రీ సర్వీసెస్ అందరూ కూడా దొడ్డుపట్ట గ్రామ ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలని కోరుకుంటూ, మరి ఈ యొక్క ట్రీట్మెంట్ జరిగిన తర్వాత అనంతరంగా మా క్లబ్ తరఫున ఉచితంగా మందులు ఇవ్వడం కూడా జరుగుతుంది. ఇప్పటికే సుమారు ఒక 500 మంది వరకు కూడా పేషెంట్లు రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. మరి ఈ యొక్క అవకాశం కల్పించిన స్కూల్ యాజమాన్యానికి, అలాగే దొడ్డుపట్ల గ్రామ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఉచిత వైద్య శిబిరాన్ని చేయడానికి మా గ్రామాన్ని సెలెక్ట్ చేసుకున్నందుకు ముందుగా మా గ్రామ ప్రజల తరపున, నా తరపున వాళ్ళకి నా ప్రత్యేక అభినందనలు, కృతజ్ఞతలు. ఈరోజు మరి ఎప్పుడు చాలా రోజు వర్షంగా ఉండేది. మా ప్రజల దృష్టం అంటే కార్యక్రమం అందంగా జరగడం కోసం ఇవాళ వాతావరణం కూడా కలిసి వచ్చింది. మరి మా గ్రామ ప్రజలు ఈ కార్యక్రమం సద్వినియోగం చేసుకుని దీన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి మా గ్రామ ప్రజల తరపున, నా తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మాలలను అణగదొక్కాలనే దురాలోచనను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు మానుకోవాలని, రాష్ట్ర నలుమూలలా దళితులపై జరుగుతున్న దాడులను అరికట్టే చర్యలు తీసుకోవాలని పీవీరావు మాల మహానాడు రాష్ట్ర నాయకుడు బత్తున శామ్యూల్ డిమాండ్ చేశారు. గతంలో పీవీరావు పిలుపునిచ్చిన ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన ఉద్యమకారులకు పిఠాపురం, రథాలపేట, అంబేద్కర్ సెంటర్లో పీవీరావు మాల మహానాడు పట్టణ అధ్యక్షులు వేలంగి వెంకటేష్ అధ్యక్షతన సంస్మరణ సభ చేపట్టారు. ముందుగా అంబేద్కర్ మాల మాతృవీర్ల చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సభలో మాల మహానాడు నాయకులు పలువురు మాట్లాడారు. ఈ సందర్భంగా బత్తున శామ్యూల్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ పెదపాటి రాజేష్, న్యాయవాది కొంగు నోకరాసు, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పిఠాపురం రథాలపేట సెంటర్లో మాల మృతవీరుల సభ ఏర్పాటు చేయడం జరిగింది. 1997 సంవత్సరం ఆగస్టు 11న ఎస్సీ వర్గీకరణ నిరసిస్తూ చలో అసెంబ్లీ కార్యక్రమం ఏర్పాటు చేస్తే ఆ రోజు లక్షలాది మంది హైదరాబాద్ను ముట్టడించిన సంఘటనను జీర్ణించుకోలేని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పోలీసులతో లాఠీచార్జి చేయించి గుర్రాలతో తొక్కించిన సంఘటన మనందరికీ తెలుసు. అందులో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి రామచంద్రపురం నుండి పాండంగి శేషయ్య గారు, ప్రకాశం జిల్లా ఒంగోలు నుంచి గోపతోట నారాయణ గారు ఆ యొక్క సంఘటనలో మృతి చెందినటువంటి సంఘటన మనందరికీ తెలుసు. వారి యొక్క మృతిని మాల మృతవీరుల సంస్మరణ సభగా ప్రతి ఏడాది పీవీరావు నాయకత్వంలో నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు రథాలపేట సెంటర్లో మాల మృతవీరుల సంస్మరణ సభ జరిపించడం జరిగిందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. మరి ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఈ రోజున 1997 సంవత్సరంలో జరిగినటువంటి సంఘటనలు పునరావృతమవుతూ మొన్న ఆగస్టు 1వ తారీఖున భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఒక రాజ్యాంగ విరుద్ధమైనటువంటి తీర్పును వెలువరిస్తూ 2004 సంవత్సరంలో ఎస్సీ వర్గీకరణ చెల్లదని అదే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును రద్దు చేస్తూ మరలా ఎస్సీ వర్గీకరణ చేసుకోవచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉందనేటువంటి ఇచ్చినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి తీర్పు వెనుక రాజకీయ కుట్ర ఉన్నదని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుచేతనంటే ఎస్సీలకు సంబంధించి ఆర్టికల్ 341 ప్రకారం భారత రాజ్యాంగం ప్రకారం ఉపకులాలుగా వర్గీకరించే హక్కు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ సుప్రీంకోర్టు కానీ లేదని రాజ్యాంగం స్పష్టంగా తెలియజేస్తుంది. భారత రాజ్యాంగం ఆర్టికల్ 341 ప్రకారంగా ఇవన్నీ కూడా ఒక సమూహం తప్ప వీటిని మళ్ళీ ఉపకులాలుగా విభజించక వీలు కాదని చెప్పేసి సుప్రీంకోర్టు 2004 సంవత్సరంలో ఇచ్చినటువంటి తీర్పు ఒకసారి మనం గమనించాలి. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం మణిపిరెడ్డిపల్లిలో నాటు బాంబుల కలకలం చెలరేగింది. విద్యుత్ సబ్స్టేషన్ పక్కన ఓ ఇంట్లో 26 నాటు బాంబులను పోలీసులు గుర్తించారు. నాటు బాంబులను స్వాధీనం చేసుకుని నిందితులు బాబు, గజేందర్ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వీటిని అడవి పందుల కోసం తయారు చేస్తున్నట్లు నిందితులు చెబుతున్నారు. ఈ మేరకు పాకల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
వర్షాల కారణంగా పిఠాపురం నియోజకవర్గంలో సుమారు 2,000 ఎకరాల్లో వరి, మినప, పత్తి పంటలకు తీవ్ర నష్టం జరిగిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం తాటిపర్తి, చెందుర్తి తదితర గ్రామాల్లో మాజీ ఎమ్మెల్యే వర్మ పర్యటించారు. వర్షాల కారణంగా నష్టపోయిన పంటలను ఆయన పరిశీలించారు. పంట నష్టపోయిన రైతులతో మాజీ ఎమ్మెల్యే వర్మ మాట్లాడారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడుతూ పంట నష్టపోయిన ప్రతి రైతును కూటమి ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని అన్నారు. గొల్లప్రోలు మండలంలో గొల్లప్రోలు టౌను, సూరంపేట, లక్ష్మీపురం, అలాగే చెందుర్తి, మరి అదేవిధంగా చిన్నజగ్గంపేట, తాడిపత్తి పార్టు ఇవన్నీ కూడా మునిగిపోవడం జరిగింది. సుమారు దగ్గర లేదంటే 1,500 నుంచి 2,000 ఎకరం ఉంటుంది. చెందుర్తి ఆ ఏరియా చూసుకుంటే పత్తి చేలు పోయినాయి, చాలా పెట్టుబడి పెట్టారు, మిరప చేలు పోయినాయి, మొత్తం మునిగిపోయినాయి. అలాగే లక్ష్మీపురం ఇవన్నీ కూడా మిగిలిన కూడా వరి చేలు. అలాగే చిన్నజగంపేట వచ్చేసరికి పుష్కర కాలువ గంటు పడిపోయి అక్కడ పోయింది. ఓవరాల్గా పిఠాపురం నియోజకవర్గంలో దగ్గర 2,000 పైచీలకి ఎకరానికి నష్టం జరిగింది. అలాగే కొత్తపల్లి మండలంలో కొన్ని గ్రామాలు. నేనేమంటున్నానంటే తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు 2018లో ఏలేరు ఆధునీకరణ ఫేజ్ 2కి 156 కోట్లు రిలీజ్ చేసి చంద్రబాబు శంకుస్థాపన చేసి టెండర్ అయి పనులు స్టార్ట్ అయిన ప్రాజెక్ట్ని జగన్మోహన్ రెడ్డి ఆపివేయడం జరిగింది. ఈ నియోజకవర్గానికి నీరు ఎద్దడొస్తే పంటలు ఎండిపోతాయి, మునిగిపోతే పంటలు పాడైపోతాయి. ఎద్దడు వచ్చినప్పుడు పంటలు ఎండిపోకుండా ఉండడానికి ఆ రోజు నేను పురుషోత్తపట్నం 1,800 కోట్లతో తెచ్చి నీరు పారించాం. ఉధృతంగా వరదలు వచ్చినప్పుడు మునిగిపోకుండా ఉండడానికి ఏలేరు ఆధునీకరణ తెచ్చి పనులు ప్రారంభించాం. దాన్నే శుద్ధగడ్డ, కొండకాలం అంటారు. గొల్లప్రోలు టౌన్ కానీ ఇవన్నీ ముంపు లేకుండా. దాన్ని ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ఆపేసాడో ఈవేళ రైతుల యొక్క పరిస్థితి ఇది. కోట్ల రూపాయల నష్టం జరుగుతుంది. దీనికోసమే నేను నా టికెట్ సమయంలో కూడా చంద్రబాబు నాయుడు గారిని పురుషోత్తపట్నం ఏలేరు ఆధునీకరణ ఇమ్మని అడిగాం. 2 ఒప్పుకున్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు నేను కూడా ఎలక్షన్లో అందరికీ హామీ ఇచ్చాం. దాని ప్రకారంగా రాబోయే రోజుల్లో ఈ శుద్ధగడ్డ, కొండకాలువ ఆధునీకరణ పనులు చేసి రైతులకి గుంపు లేకుండా చేస్తామని తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఏదైతే మురిగిపోయిందో ఓవరాల్గా అన్ని ఏరియాలు కలిసి నేను చెప్పిన ఏరియాల్లో 2,000 పైచీలకి ఎకరానికి ఎక్కడైతే డ్యామేజ్ జరిగిందో అధికారులు వచ్చి నష్టపరిహారానికి రికమెండేషన్ చేస్తారని చెప్పి తెలియజేస్తే ఇది చంద్రబాబు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం రైతుకి ఏ విధమైన నష్టం వచ్చినా సరే ఆదుకుంటారు. అందుచేత ఆ విధంగా ఆలోచన చేస్తున్నాం. అన్నింటికంటే ముఖ్యంగా ఏలేరు ఆధునీకరణ త్వరలోనే ప్రారంభించే ఏర్పాటు చేస్తామని చెప్పి మరి రైతులందరికీ తెలియజేస్తా ఉన్నాం. అలాగే నేను అన్న మాట ప్రకారం పురుషోత్తపట్నాన్ని మొదలుపెట్టాము. ఏలేరు ప్రాజెక్టు నిండుతుంది, తోడుతూ ఉన్నారు నీరు. అలాగే మొన్న పురుషోత్తపట్నం లేకపోతే ఊడుపులు కూడా లేవు. అలాగే ఈ ముంపు ఎద్దడి వచ్చినప్పుడు ముంపు ఉందో దీన్ని కూడా ఆధునీకరణతో అవాయిడ్ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈ నష్టాన్ని ప్రభుత్వం బేరీ చేసి అందరికీ కూడా. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం నాంచారంపేట గ్రామంలో ఉన్న నాంచారమ్మ దేవస్థానం వద్ద నూతనంగా అభియాంజనేయ స్వామి విగ్రహాన్ని దాతల సహకారంతో ఏర్పాటు చేశారు. గణపతి, గోపూజ హోమాలు, విగ్రహ ప్రతిష్ఠ సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. వేద పండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక హోమం, పూజలు, ఆంజనేయ స్వామి విగ్రహానికి వివిధ రకాల ద్రవ్యాలతో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో కుంభాభిషేకంలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
ఇప్పుడు కాసేపు ప్రకటనలు.